హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్లారిజనెత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జీవిఎస్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆపరేటర్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దేర్ ఆర్ సో మెనీ ఆపరేటర్స్ విచ్ ఆర్ అర్థమెటిక్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్. అసలు ఈ ఆపరేటర్స్ ప్రతి దాని గురించి మనం లైవ్ ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం అనమాట ఈరోజు వీడియోలో. లేట్ చేయకుండా ఇంక మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్లో ఉండేవి మనం డైలీ యూజ్ చేసే ఆపరేటర్స్ అనమాట. ఏంటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, మాడ్యులస్, డివిజన్. ఎడిషన్ అంటే ఏంటి? టూ ఎలిమెంట్స్ని మనం యాడ్ చేయడం అలాగనమాట. మీకు ప్రతిదీ నేను ఎగ్జాంపుల్తో చూపిస్తాను అనమాట. లెట్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20. ప్రింట్ ఏ ప్లస్ బి. దీంట్లో ప్లస్ అనేది ఏంటి? అర్థమెటిక్ ఆపరేటర్. మీకు నేను అవుట్పుట్ చూపిస్తాను అనమాట. రన్ చేయడానికి షార్ట్ కట్ F5. మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. 10 + 20 30. ఇప్పుడు వేరే ఆపరేటర్ ట్రై చేద్దాం. సబ్ట్రాక్షన్ ఏ మైనస్ బి. అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు, -10. నెక్స్ట్ వన్ వచ్చేసి డివిజన్ ఆపరేటర్. మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు, 0.5. నెక్స్ట్ వన్ వచ్చేసి మాడ్యులస్. మాడ్యులస్ అంటే ఏంటంటే రిమైండర్ అనమాట. రిమైండర్ వాల్యూ 10 కదా, 10కి 20కి డివిజన్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ని దీంట్లో స్టార్ సింబల్తో మనం చూపిస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఆపరేటర్కి వెళ్ళిపోదాం. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే టూ వేరియబుల్స్ని కంపేర్ చేయాలన్నమాట. ఎలాగంటే వెదర్ దే ఆర్ ఈక్వల్ లేదా వెదర్ దే ఆర్ నాట్ ఈక్వల్. ఒకవేళ దానికన్నా చిన్నది ఆర్ దానికన్నా ఈక్వల్, ఆర్ దానికన్నా పెద్దది ఆర్ దానికన్నా ఈక్వల్, అండ్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ మనం చిన్నప్పటి నుంచి బేసిక్ మ్యాథ్స్లో చూసే ఉంటాం ప్రతిదీ. నేను ఇప్పుడు వీటిని కూడా మీకు ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను అనమాట. ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ అనే వీటిని రిటర్న్ చేస్తాయి అనమాట. ఏ డబుల్ ఈక్వల్ టు బి అనేది నేను ఫస్ట్ ట్రై చేశాను, ఫాల్స్, ఎందుకంటే రెండు ఈక్వల్ కాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ లెస్ దెన్ వద్దు, మీకు నాట్ ఈక్వల్ టు కూడా చూపించేస్తాను అనమాట. ఆ రెండు నాట్ ఈక్వలే కదా, సో ట్రూ అని రిటర్న్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఏ బి కన్నా ఏ అనేది చిన్నగా ఉండాలి, ఆర్ బికి ఈక్వల్ అయ్యి ఉండాలి, ట్రూ. అదే కదా. ఈసారి ఏమవ్వాలి? ఏ పెద్దగా ఉండాలి ఆర్ బికి ఈక్వల్గా ఉండాలి. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు, అది ఫాల్స్ కండిషన్. సో నేను ఒకసారి దీన్ని రన్ చేసి చూపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అవుట్పుట్ వాజ్ ఫాల్స్. అండ్ నెక్స్ట్ ఆపరేటర్స్ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఆపరేటర్స్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే వీటిలో కొన్ని ఉంటాయి అనమాట, అండ్, ఆర్, నాట్ అని. అండ్ అంటే ఏంటంటే మనం ఇందాక చెక్ చేసాం కదా కంపారిజన్ ఆపరేటర్స్ వాడి. సో అలాంటి టైంలో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ బోత్ కండిషన్స్ అనేవి ట్రూ అయితే అప్పుడు అది ట్రూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఎనీ వన్ కండిషన్ ట్రూ అయినా సరే అది ఫాల్సే. అసలు ఏ కండిషన్ ఫాల్స్ అయినా సరే అది ఫాల్సే. మీకు దీనికి ఎలా చూపించాలంటే నేను బైనరీ లాంగ్వేజ్లో గట్టా ఏమైనా ట్రై చేసి చూపిస్తాను అనమాట. 5 అండ్ 6. 5కి 5ని బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తే దాన్ని ఎలా రాస్తాం మనం? నా హ్యాండ్ రైటింగ్ చాలా వరస్ట్గా ఉంటుంది, కొంచెం ఏమనుకోకండి. 5 యొక్క బైనరీ వాల్యూ వచ్చేసి 101. అండ్ 6 యొక్క బైనరీ వాల్యూ వచ్చేసి 110.
సో ఇప్పుడు మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ బైనరీ వాల్యూని మనం కంపేర్ చేసుకుందాం అనమాట. ఇక్కడ 1 అంటే ట్రూ అని, 0 అంటే ఫాల్స్ అని. మీకు ఇంతకటే చెప్పాను కదా. మనం ఇప్పుడు ఏం చెక్ చేద్దాం అంటే యాండ్కి చెక్ చేద్దాం ఫస్ట్. యాండ్ అంటే ఏమవ్వాలన్నాను, రెండు కండిషన్స్ ట్రూ అయితేనే అది ట్రూ రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ అది ఏం రిటర్న్ చేస్తుంది, ఇంకా ఏ కండిషన్ అయినా, ఏదర్ ఒక కండిషన్ ట్రూ అయినా ఒక కండిషన్ ఫాల్స్ అయినా సరే, అదే రెండు కండిషన్లు ఫాల్స్ అయినా సరే, అది ఇంకా ఫాల్స్ అనే రిటర్న్ చేస్తుంది అనమాట. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ టూ రెండిట్లోనే ఫస్ట్ ఎలిమెంట్స్ ఒకటే ఈక్వల్గా ఉన్నాయి. సో అది ఒకటే ట్రూ అయింది. సో రిమైనింగ్ అన్ని ఏమైనాయి, ఫాల్స్ అయినాయి అనమాట. సో దీని వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ ట్రూ అయింది కాబట్టి దాని వాల్యూ 1. సెకండ్ వాల్యూ ఏంటి, ఫాల్స్, 0. థర్డ్ వాల్యూ 0, ఎందుకంటే ఆ రెండు ఈక్వల్ కాదు. సో దీన్ని మనం న్యూమరికల్ వాల్యూలో కన్వర్ట్ చేయాలంటే దాని వాల్యూ అంతా 4. ఇలా అండ్ ఆపరేటర్. అదే ఆర్ని మనం ఎలా చెప్పాలంటే, మనకి అండ్లో ఏంటి, పక్కా టూ కండిషన్స్ ట్రూ అనే అవ్వాలి. అదే ఆర్ అంటే ఏంటంటే ఎయిదర్ ఎనీ కండిషన్ ట్రూ అయితే, రెండు కండిషన్స్ ఫాల్స్ అవ్వకూడదు అంతే. రెండు కండిషన్స్ ఫాల్స్ అయితే ఫాల్స్, అదర్వైజ్ కనీసం ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే అది ట్రూయే అవుతుంది మీకు. దాని ప్రకారం ఈ వాల్యూ చూసి చెప్పండి. ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది, ట్రూ. సెకండ్ వాల్యూ ఏమవుతుంది, ట్రూ. థర్డ్ వాల్యూ ఏమవుతుంది, ట్రూ. సో అదేంటది, 111. అంతే కదా. 3 కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి 3 ట్రూస్, అంటే 311. దాన్ని మనం న్యూమరికల్ వాల్యూలో కన్వర్ట్ చేయాలంటే 7 కింద కన్సిడర్ చేస్తాం అనమాట. నాట్ అంటే ఏంటంటే, నాట్ అంటే ఒక సింగిల్ ఆపరేటర్నే మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఎలాగంటే మీకు ఇప్పుడు మనం ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుందండి. మనం ఇప్పుడు 5కి చెక్ చేసుకుందాం. 5లో ఫస్ట్ వాల్యూ ఏంటి, ట్రూ. సో దాన్ని నేను ఫాల్స్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఫాల్స్, దాన్ని ట్రూ కింద రాశాను. దాని తర్వాత ట్రూ, దాన్ని ఫాల్స్ కింద రాశాను. ఈ నెంబర్ని మనం న్యూమరికల్లో కన్వర్ట్ చేయాలంటే దాని వాల్యూ అంతా 2. ఇది లాజికల్ ఆపరేటర్స్ అనమాట. మీకు దీనికి కూడా నేను ప్రోగ్రామింగ్లో చూపిస్తాను అనమాట, అసలు ఎలా అవుతుంది అనేది. వీటిని మనం ఎక్కువగా దేంట్లో వాడతాం అనమాట అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్లో వాడతాం అనమాట. ఇఫ్ ఏ డబల్ ఈక్వల్ టు 10 అండ్ బి డబుల్ ఈక్వల్ టు 10. మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ అనేది 10 బట్ బి అనేది 10 కాదు, కానీ నేను కావాలని అక్కడ ఫాల్స్ రాశాను అనమాట. అంటే ఇక్కడ దీని ప్రకారం ఏంటి, ఒకటి ట్రూ కండిషన్, ఒకటి ఫాల్స్ కండిషన్. సో అండ్ ఆపరేటర్లో అలా ఉంటే మీకు ఏమవుతుందని చెప్పాను, అండ్ ఆపరేటర్లో ఆల్వేస్ టూ కండిషన్స్ ఆర్ ద ట్రూ కండిషన్స్, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ ద ఫాల్స్. మీరు చెక్ చేసుకోవచ్చు అవుట్పుట్. అండ్ ఈసారి నేను సేమ్ వాల్యూ ఇచ్చాను అనమాట. ఇప్పుడు కూడా మీరు ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. ఏమని వచ్చింది మనకు అవుట్పుట్, ఎస్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్లో మీకు ఏం చెప్పాను, ఏ కండిషన్ అయినా సరే అది ట్రూ అని చూపించేస్తుంది అనమాట. బట్ రెండు ఫాల్స్ అయితే మాత్రం అది ఫాల్స్ అని చూపిస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఒకటి ట్రూ కండిషన్ ఇచ్చాను, ఒకటి ఫాల్స్ కండిషన్ ఇచ్చాను. దీనికి అవుట్పుట్ చెక్ చేద్దాం, ఎస్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వాజ్ నాట్ ఆఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు ఏ. నేను ఇక్కడ ఏం చేశాను, నాట్ ఆఫ్ ఏ అంటే అక్కడ ఏమవుతుంది,
ఏ యొక్క రివర్స్ వాల్యూ అవుతుంది అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ 3 అనేది 10 ఈక్వల్ అవుతుంది కాబట్టి మనకు అక్కడ ఏ అవుట్పుట్ రాలేదు, ఎందుకంటే మనం ఎల్స్ కండిషన్లో ఏం రాయలేదు కాబట్టి. నాట్ ఆఫ్ ఏ అనేది 5 కదా, మనం దాని బైనరీ కింద కన్వర్ట్ చేస్తే 5 అవుతుంది. ఎందుకంటే నేను చిన్న మిస్టేక్ చెప్పాను, నాట్ ఆఫ్ ఏ అనేది 3 అని చెప్పాను, సో దాన్ని చేంజ్ చేసుకోండి. నాట్ ఆఫ్ ఏ అనేది వాల్యూ ఏంటంటే 5 అనమాట. దాన్ని మనం బైనరీ కింద కన్వర్ట్ చేస్తే, బైనరీ కింద కన్వర్ట్ చేసి నాట్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తే. నెక్స్ట్ వన్ వాజ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, మాడ్యులస్ ఈక్వల్ టు అండ్ డివిజన్ ఈక్వల్ టు. దీని మీనింగ్ ఏంటంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 10 అంటే దాన్ని ఎలా కన్సిడర్ చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 10. దీన్ని మనం కంప్యూటర్ లాంగ్వేజ్లో ఎలా మాట్లాడాలంటే ఇంక్రిమెంట్ చేయడం అంటారు అనమాట. ఎలాగంటే నాకు ఏ అనే వాల్యూకి 10 యాడ్ చేయాలి కదా, సో ఏ అనే వాల్యూకే 10 యాడ్ చేయాలి కాబట్టి మనం అంత లెంతీగా రాయలేము, కాబట్టి ఇక్కడ మనం వాడేది ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ వాడతాం అనమాట. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 10. ఇప్పుడు మీకు అక్కడ అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు, అదే కదా మన అవుట్పుట్ 10 యాడ్ అయింది ప్రీవియస్గా ఉన్న 10 వాల్యూకి. నెక్స్ట్ వచ్చేసి స్లాష్ ఈక్వల్ టు అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఈక్వల్ టు ఏ స్లాష్ 10, ఏ డివైడెడ్ బై 10 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టార్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో దీన్ని కూడా మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. అంతే కదా, 10 into 10 అంటే 100. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మైనస్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్. సో 10 - 10 ఏమవుతుంది, 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్ అనమాట. ఇందాక మనం లాజికల్ ఆపరేటర్స్లో ఏం చెక్ చేసాం, కండిషన్స్ని చెక్ చేసాం. బట్ బిట్ వైజ్ ఆపరేటర్స్లో ఏమవుతాయంటే సేమ్ కండిషన్సే, యాండ్కి, ఆర్కి, ఎక్స్ఓఆర్కి. బట్ బిట్ వైజ్ ఆపరేటర్స్లో బిట్స్తో జరుగుతుంది అనమాట కోడ్ అంతా కంప్లీట్గా. ఎలాగంటే ఇప్పుడు మీకు ఇందాక నేను బైనరీలో కన్వర్ట్ చేసి కొన్ని కండిషన్స్ చెప్పాను కదా, ఇప్పుడు ప్రతి నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేసి ఆ బైనరీ నెంబర్స్తో ఇది అండ్ ఆపరేషను, ఆర్ ఆపరేషను, ఎక్స్ఓఆర్ ఆపరేషను ఇవన్నీ చేస్తుంది అనమాట. మీకు ఎలా చెప్పాలంటే దీన్ని ఏ అండ్ బి అని నేను రాసా, అక్కడ ఏమొచ్చింది, దాని వాల్యూ 0 అంట. సో 0 అనేది ఎలా అవుతుందో నేను మీకు తర్వాత చెప్తాను, నేను కోడ్లో కన్వర్ట్ చేసి. ఏ ఆర్ బి ఏమైంది, 30. ఇక్కడ ఏ ఈక్వల్ టు 10, దాన్ని బైనరీలో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 1010. అండ్ బి ఈక్వల్ టు 20 అనేది కొంచెం పెద్దగా ఉంది, మనం ఆ నెంబర్ని కొంచెం ఈజీగా మనం మనం మన నోట్తో కన్వర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఈజీ నెంబర్ అనేది తీసుకుందాం. సో 20 తీసేసి ఒక చిన్న నెంబర్ 7 అనుకుందాం. 7 బైనరీ నెంబర్ ఏంటంటే 0111 0111.
సో ఇప్పుడు మనం ఇందాకడ మాట్లాడుకున్న అండ్ ఆపరేషన్ ప్రకారం అండ్ ఆపరేషన్లో ఏం జరగాలి, టూ కండిషన్స్ ట్రూ అవ్వాలి, అప్పుడు మాత్రమే ట్రూ రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ ఏం రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో దీని ప్రకారం మనం ఏంటంటే మీకు అండ్ యొక్క కండిషన్ నేను అక్కడ టైప్ చేస్తున్నాను అనమాట, మీరు నోట్స్ రాసుకోవడానికి. ఆర్ యొక్క కండిషన్ ఏంటి, ఎనీ వన్ వాల్యూ ఈక్వల్ టు 1, అదర్వైజ్ 0. XOR అంటే ఏంటంటే వీటన్నిటికీ రివర్స్ అనమాట. XORలో డిఫరెంట్ ఉంటే 1 రిటర్న్ చేస్తుంది, సేమ్ ఉంటే 0 రిటర్న్ చేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు 0 1 దీనికి 1 రిటర్న్ చేస్తుంది, 1 0 దీనికి 1 రిటర్న్ చేస్తుంది. బట్ సేమ్ ఎలాగంటే ట్రూ ట్రూ అంటే 1 1 ఇలాంటి టైంలో 0 రిటర్న్ చేస్తుంది. ఆర్ ఫాల్స్ ఫాల్స్ 0 0 దీనికి ఏమని రిటర్న్ చేస్తుంది, 0 అనే రిటర్న్ చేస్తుంది. సో మీకు అర్థమైందా XOR అంటే ఏంటి అనేది. XOR అంటే ఏంటంటే సేమ్ ఉంటే 0 రిటర్న్ చేస్తుంది, అదే డిఫరెంట్ ఉంటే 1 రిటర్న్ చేస్తుంది. మీకు అక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా రాశాను, దీన్ని మీరు రన్ చేసి ట్రై చేయండి ఒకసారి. 5 or 3 XORని మనం క్యాప్ సింబల్తో కన్సిడర్ చేస్తాం అనమాట. ఇక్కడ మీకు దీన్ని కూడా నోట్స్లో రాసుకోవడానికి చిన్న పాయింట్ ఇస్తున్నాను, XOR మీనింగ్ ఏంటో మీరు దీన్ని నోట్ చేసుకోవచ్చు. హియర్ ద పాజిటివ్ మీన్స్ ట్రూ వాల్యూస్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుకుంటారు కదా, నేను ఇలాగా పాజిటివ్ అంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైట్ షిఫ్ట్. రైట్ షిఫ్ట్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఒక నెంబర్కి రైట్ షిఫ్ట్ సింబల్ వేసి పక్కన 2 అని పెట్టామంటే ఆ నెంబర్ని బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి దాన్ని రైట్ సైడ్ 2 బిట్స్ని మూవ్ చేస్తుంది అనమాట. అండ్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటంటే ఆ నెంబర్కి లెఫ్ట్ సైడ్ 2 బిట్స్ అనేది మూవ్ చేస్తుంది. మీకు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇందాక పీపీటీ ప్రెజెంటేషన్లో చూపించాను, ఆ ఎగ్జాంపుల్స్ని మీరు ట్రై చేసి చూడొచ్చు. అక్కడ 10 లెఫ్ట్ షిఫ్ట్కి నేను రాశాను అనమాట. లెఫ్ట్ షిఫ్ట్ టు 1 అంటే ఒక బిట్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఒక బిట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతే అక్కడ ఏమవుతుంది, కోడ్ అవుట్పుట్ అనేది 1 అవుతుంది అనమాట. సో మీరు బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ ఫర్ ద అనదర్ షిఫ్ట్ ఆల్సో. మీకు రెండింటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రైట్ షిఫ్ట్ అంటే ఏంటి, లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి అనేది. సో ఇది బిట్ వైజ్ ఆపరేటర్స్ అనమాట. మీకు ప్రతిదానికి ఇప్పుడు అవుట్పుట్స్ చూపిస్తాను అనమాట, ఒకసారి చెక్ చేసుకోండి. ఏ ఆర్ బి, ఏ అండ్ బి, ఏ XOR బి, అండ్
ఏ రైట్ షిఫ్ట్ 1 అంటే ఏంటి? ఏ వాల్యూని బైనరీలో కన్వర్ట్ చేశాక ఒక బిట్ అనేది రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తుంది. బి లెఫ్ట్ షిఫ్ట్ 1. వీటి అవుట్పుట్స్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏ ఆర్ బి యొక్క వాల్యూ ఏంటి? 15. ఏ అండ్ బి యొక్క వాల్యూ ఏంటి? 2. అండ్ ఏ ఎక్స్ఓఆర్ బి యొక్క వాల్యూ ఏంటి? 13. అండ్ ఏ రైట్ షిఫ్ట్ బి 1 అంటే 20. ఏ లెఫ్ట్ షిఫ్ట్ బి అంటే 3. ఇది బిట్ వైజ్ ఆపరేటర్స్ అనమాట. నెక్స్ట్ వన్ వాజ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్ అనే ఏంటంటే మనం ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇచ్చామన్నమాట. మనం ఒక ర్యాండమ్ ఎలిమెంట్ ఇచ్చి అది దాంట్లో ఉందో లేదో చెక్ చేయడానికి వాడేదాన్ని ఇన్ అంటారు అనమాట. ఇది మీకు లిస్టులు వాడేటప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఒక్కొక్క దాంట్లో అలా 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 ట్రేస్ చేసి కనిపెట్టే కన్నా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను అక్కడ ఏ అనే దాంట్లో ఒక లిస్ట్ తీసుకున్నా. ఇఫ్ బి అనే ఒక ఎలిమెంట్ని ఇచ్చా. నాకు బి అనే ఎలిమెంట్ ఏలో ఉందో లేదో కనుక్కోవడానికి ఇఫ్ బి ఇన్ ఏ ప్రింట్ ఎస్. అంతే కదా. ఏ బి అనేది ఏ అనే లిస్ట్లో ఉంటే మనకి ఎస్ అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ ఏమవ్వాలి? ప్రింట్ నో అని ప్రింట్ అవ్వాలి. సో దీన్ని మీకు ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఎస్ అని ప్రింట్ అయింది. సో 7 అనేది దాంట్లో ఉంది. అంతే కదా. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 7 అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. నాట్ ఇన్ ఏ. నాట్ ఇన్ ఏ అంటే దాంట్లో లేదా? ఉంది కదా. సో అందుకని నో అని ప్రింట్ చేసింది. ఒకవేళ నెంబర్ అనేది లేకపోతే ఏంటంటే నాట్ ఇన్ అంటే రివర్స్ ఆఫ్ ఇన్ ఆపరేటర్. అంతే ఈజీగా చెప్పుకోవాలంటే. నెక్స్ట్ వన్ వాజ్ ఐడెంటిటీ ఆపరేటర్. ఐడెంటిటీ ఆపరేటర్ అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ కంపారిజన్ ఆపరేటర్. మనం డబుల్ ఈక్వల్ టు వాడతాం కదా. సో అలాగే 2 ఎలిమెంట్స్ని ఆ రెండు సేమా కాదా చెక్ చేయడానికి వాడేదాన్ని ఈజ్ అండ్ నాట్ ఈజ్ వాడతాం అనమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 7. సో బి ఈజ్ ఏ అని నేను అన్నా. ఆ రెండు సేమా కాదు కదా. సో ఏమని రిటర్న్ అయింది అక్కడ? అవుట్పుట్ నో అని ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఇంకో ఆపరేటర్ కూడా వాడతాం అనమాట. అదేంటంటే ఈజ్ నాట్. ఈజ్ నాటే కదా రెండు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి రెండు సేమా కాదు. సో ఈజ్ నాట్ అంటే ట్రూ. మనకి ఎస్ అని ప్రింట్ అయింది. చెక్ చేసుకోవచ్చు. ఇదేంటి? ఐడెంటిటీ ఆపరేటర్స్ అనమాట. నెక్స్ట్ వన్ వాజ్ ఆపరేటర్స్ అనే మనకి ఇప్పుడు కంప్లీట్ ఆపరేటర్స్ అన్ని మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. ఆపరేటర్ ప్రిసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం అప్పుడే ఆపరేషన్స్ అనేవి ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతాం. ఏంటంటే మనకి ఎలా చెప్పాలంటే అసలు ఫస్ట్ సిస్టమ్ అనేది మల్టిప్లికేషన్ని ఫస్ట్ కన్సిడర్ చేస్తుందా, మైనస్ని ఫస్ట్ కన్సిడర్ చేస్తుందా? ఎలాగంటే నేను ఇప్పుడు 10 into 20 plus 50 5. యాక్చువల్గా మనం దీన్ని ఏ యాంగిల్లో కన్సిడర్ చేయొచ్చు అంటే 20 + 5 అంటే ఎంత? 25 × 10 250 అవ్వచ్చు. లేదా 10 × 20 + 5 అంటే 10 × 20 ఎంత? 200 + 5 అంటే 205 అవ్వచ్చు. అక్కడ ఏదైంది? 205 అంటే ఫస్ట్ ఏది కన్సిడర్ చేసింది? మల్టిప్లికేషన్ అనేది కన్సిడర్ చేసింది. సో ఒక్కొక్కసారి వాటికంటూ కొన్ని ఆర్డర్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ మల్టిప్లికేషన్ కన్సిడర్ చేయాలి, తర్వాత ప్లస్ని కన్సిడర్ చేయాలి. అలాగే ఫస్ట్ డివిజను, మల్టిప్లికేషను, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అలా కొన్ని ఆర్డర్ ఉంటుంది అనమాట. దాన్నే ఆపరేటర్ ప్రిసీడింగ్ అంటారనమాట. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక మన ఛానల్ కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.